జయం న్యూస్ కి స్వాగతం. నేను మీ మాధురి. కృష్ణా జిల్లా పామరు ఎమ్మెల్యే కార్యాలయంలో మహానాడు వర్చువల్ మీటింగ్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా నిర్వహించారు. తొలుత మహానాడు నియోజకవర్గ అబ్జర్వర్ గొట్టిముక్కల రఘురామరాజుతో కలిసి స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పామరు నియోజకవర్గ వ్యాప్తంగా 10 క్లస్టర్లలో మహానాడు వర్చువల్ మీటింగ్లు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా తెలిపారు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. కంపెనీలకు ఏదో ఒక రోజు ప్రతి రోజు శంకుస్థాపనలు కానీ ప్రారంభోత్సవం కానీ జరుగుతూనే ఉంది. కానీ గొడ్డలి పార్టీ సమయంలో అట్లాగే ఈరోజు ఈ పవిత్ర సమయాన ఈ మహాసభ ముందు 7 ముఖ్యమైన చరిత్రాత్మక నిర్ణయాలను ఉంచుతున్నది. అధినేత నాయకత్వంలో మరో చేసినటువంటి ఈ ఏర్పాటును ప్రతి వక్త కూడా గౌరవించాలని చెప్పి వినాయక కోరుకుంటాం. 5 నిమిషాలు ఇచ్చిన మన ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమాలను పసుపు సైన్యానికి నమస్కారం తెలియజేసుకుంటూ, మహానాడు ఒక సామాన్య సభ కాదు, పసుపు సైన్యం యొక్క గర్జన ఇది. అట్లాగే కోట్ల మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ అన్న గారికి, వేదికపై ఉన్న పెద్దలకి, ఈ వేదిక మీద ఆశీర్వైనటువంటి పెద్దలు, పోలిట్ బ్యూరో సభ్యులందరికీ కూడా, జాతీయ రాష్ట్ర కార్యవర్గానికి, ప్యానెల్ స్పీకర్స్ కి, మరి సుమారు 1875 పార్లమెంట్ సభ్యులకు, శాసన మండలి సభ్యులకు, శాసన సభ్యులకు, జోనల్ కోఆర్డినేటర్స్ కి, పాస్ ని గుర్తు చేసుకో ఒక కార్యకర్తకు ఈరోజు ఒక కనుల పండుగ మాదిరి. అలాంటి ఈ మహాసభ, ఈ పవిత్రమైన వేదిక పైన ఒక రోజున పసుపు రంగు, పసుపు కండవ, నిజాయితీగా, నికాసుగా, నిబద్ధతతో తెలుగుదేశం పార్టీ కోసం ఆ రోజున 1983 నుంచి ఈరోజు వరకు కూడా దాదాపుగా 44 వసంతాలు పూర్తి చేసుకొని ఈరోజు మహానాడు అంగరంగ వైభవంగా దాదాపుగా 1875 క్లస్టర్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి జరగటం, ఈ రకంగా హైబ్రిడ్ మోడ్లో జరగటం, ఈ రకంగా దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా ఇలాంటి కార్యక్రమం జరిగింది. ఒక గిన్నీస్ రికార్డ్. మరి ఆ మహనీయుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ, ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తూ బ్రహ్మాండంగా విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా యువనేత లోకేష్ బాబు గారు, వీరి సారథ్యంలో తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా ముందుకు సాగుతున్న తరుణంలో ఈరోజు రేపు జరగబోయే ఈ మహానాడు కార్యక్రమం కార్యకర్తలు, అదేవిధంగా నాయకులు, క్లస్టర్ యూనిట్ బూత్, అదేవిధంగా సాధికారక సారథులు, అభిమానులు అందరూ కూడా వేరు క్లస్టర్స్లో, నియోజకవర్గంలో ఉన్న 10 క్లస్టర్స్లో పాల్గొని హైబ్రిడ్ మోడ్లో స్క్రీన్స్ పెట్టి, తద్వారా జరుగుతున్న మంగళగిరిలో జరుగుతున్న మెయిన్ మహానాడు కార్యక్రమాన్ని అందరూ కూడా వీక్షిస్తూ, అదేవిధంగా తీర్మానాలు చేస్తూ నియోజకవర్గ అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ ఏ రకంగా తెలుగువాడి ఔన్నత్యాన్ని కాపాడటానికి, ఆత్మగౌరవాన్ని కాపాడటానికి, అభిమానాన్ని కాపాడటానికి, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభివృద్ధి, సంక్షేమం, భవిష్యత్తుని త్రిశూల వ్యూహంగా తీసుకెళ్తూ సుపరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సారథ్యంలో జరుగుతున్న ఈ మహానాడు ప్రతి ఒక్క తెలుగువాడు, అంతేకాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా వీక్షిస్తున్నారు. ఎందుకంటే దశ దిశ నిర్దేశించబోతున్నాం. రాబోయే భావితరాలకి, రేపటి పౌరుల భవిష్యత్తుని కాపాడబోతున్నాం. తద్వారా ఈ రోజున తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమానికి అబ్జర్వర్ గారు ఇచ్చేశారు.
అందరం కూడా ఈరోజు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముందుకు వచ్చిన తరుణంలో నాకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. పామరు నియోజకవర్గం ఎన్టీ రామారావు గారి యొక్క స్వగ్రామం. ఆయన ఇక్కడ నడయాడు, ఇక్కడ జన్మించాడు. మరి దానికి బాధ్యత వహిస్తూ ఇక్కడ శాసనసభ్యుడిగా ఉండటం నా పూర్వజన్మ సుకృతంగా తెలియజేస్తూ ఒకటే నేను తెలియజేస్తున్నా, ఇక అయిపోయింది, తెలుగుదేశం పార్టీ ఇక మళ్ళీ రాదు, ఇక మళ్ళీ కోలుకోలేదు అనుకున్న ప్రతిసారి ఆ మాట అన్నవాడి నోరు మోపించాం. కార్యకర్తలు నిజంగా కసిగా జెండా పట్టుకొని ఆ జెండా కింద పడనీయకుండా తెలుగుదేశం కార్యకర్త దమ్ము సత్తా ఏమిటో ప్రతిసారి ప్రశ్నించిన ప్రతిసారి ఒక ఉప్పొంగిన కెరటం లాగా, తీరాల్లో కెరటం పసుపు రంగు పూసుకొని పోటెత్తితే ఎలా ఉంటుందో ఆ రకంగా ఒక ఉద్యమం లాగా తెలుగుదేశం కార్యకర్తలు ఎప్పుడు నడుం బిగించారు. తద్వారా మొన్న 2024 ఎన్నికల్లో చూసాం కార్యకర్తలు ఏ రకంగా నడుం బిగిస్తే కూటమిలో భాగస్వామి అయితే ఏ రకంగా రిజల్ట్స్ వస్తాయో ప్రజలందరూ కూడా గమనించారు. రాబోయే స్థానిక సంస్థలు అదేవిధంగా పంచాయతీలు దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ చేయబోయే తీర్మానాలు ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు ఒక పక్క విపక్షం విషం చిమ్ముతుంది, అభివృద్ధికి అడ్డంగా మారింది, మంచి జరగటం వారికి కొద్దిగా కూడా ఇష్టం లేని పరిస్థితులు ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఈ రోజున ఇది చాలా చారిత్రాత్మకంగా ప్రాముఖ్యంగా ఈ మహానాడు ఉందని కూడా తెలియజేస్తూ ఈరోజు దాదాపుగా 10 క్లస్టర్లు ఒకేసారి జరుగుతుంది. అబ్జర్వర్ గారు 5 చోట్లకి, నేను 5 చోట్లకి, రేపు కూడా ఇదే రకంగా ఇదే క్లస్టర్స్లో మళ్ళీ రేపు మరి మహనీయుడు ఎన్టీ రామారావు గారి జయంతి, దాన్ని పురస్కరించుకొని కూడా ఇంకా బ్రహ్మాండంగా రేపు ఇంకా ఉత్సవాలుగా కార్యక్రమాలు జరుగుతాయి. మరి రేపు కూడా ఇవే క్లస్టర్స్కి మళ్ళీ వెళ్తాం. దాదాపుగా ఈ 2 రోజుల్లో 20 మీటింగులు జరుగుతున్నాయి. ఇది నభూతో నా భవిష్యత్తు. ఈ హైబ్రిడ్ మోడల్లో ఎవరు సాహసం చేయాల, తెలుగుదేశం పార్టీకే అది సాధ్యమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారికి మరొక్కసారి కార్యకర్తలు అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం.